పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ప్రధాని మోడీ గారి యొక్క ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక వహిస్తూ ఉన్నాయి. అలాగే కేంద్రంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా కూటమి యొక్క తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అత్యధికంగా సపోర్ట్ చేస్తూ ఇక్కడ కానీ అక్కడ కానీ ప్రజాహితమైన కార్యక్రమాలన్నీ కూడా ప్రధానంగా చర్చించుకుని ముందుకెళ్తున్న సందర్భంగా హృదయపూర్వకంగా ప్రధాని మోడీ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజల తరపున, ప్రజాప్రతినిధుల తరపున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తీసుకుంటా ఉన్నాం. మొన్ననే 14వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రజాహితమైన బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఫైనాన్స్ మంత్రి కేసు గారు ప్రవేశపెట్టిన ప్రజాహితమైంది. ఇటు సంక్షేమం, అభివృద్ధి ప్రధాన భూమిక వహించి ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజల యొక్క ఆమోదం పొందిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఉదాహరణకి గత ప్రభుత్వంలో వడ్డీ లెక్కలేదు, అప్పు దొరికితే చాలు అద్దులు లేని వడ్డీ రేట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చిన సందర్భంగా దాన్ని కూడా సవరించడానికి ఈనాడు బడ్జెట్లో ప్రతిపాదించిన సందర్భంగా చూసినట్టయితే రాష్ట్ర ఖజానాకి గండులు పెట్టినా, దోపిడీ చేసినా దాన్ని సరిచేసే బాధ్యతని ఏ ప్రభుత్వం వచ్చినా సరిచేయాలని ఆలోచనతో చేస్తున్న ఒక కార్యక్రమం ఈనాడు చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి హృదయపూర్వకంగా అద్దం పడుతున్నట్టు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఉదాహరణ చూసినట్టయితే గత ప్రభుత్వం రోడ్లు వేయలేదు, సంక్షేమమే తప్ప ఇంకొకటి కూడా పట్టించుకోలేదు. అప్పులు దొరికినంత వరకు అప్పులు శోధించి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు తనదైన శైలిలో ప్రవేశపెట్టారు. దాన్ని కూడా మేము తప్పుపట్టలే. కానీ వడ్డీ విధానం ఏదైతే ఉందో అప్పు తేవడానికి కూడా హద్దులు ఉన్నాయి. ఆఖరికి సారా తాకట్టు పెట్టి ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టిన గత వచ్చే 10 సంవత్సరాలు కూడా తాకట్టు పెట్టిన విషయాలు కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి. ప్రజల దగ్గరికి చర్చ జరగాలనేది ఆలోచనతో చేస్తున్న ఒక ప్రక్రియలో భాగంగానే ఈనాడు చర్చించవలసిన పరిస్థితి ఉంది. వడ్డీలే కాదు, ఆస్తులు తాకట్టు పెట్టడంలో గనుడు ఒక బడ్జెట్ యొక్క సూచనకి అభినందిస్తున్నా. అలాగే గత ప్రభుత్వంలో 2014-19లో ఇల్లు కడితే బిల్లులు కూడా ఇవ్వలే మీరు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకున్నారు మీరు. కానీ ఈ ప్రభుత్వం ఆ డబ్బులు కూడా చెల్లించడానికి బడ్జెట్లో పెట్టాం. వారికి కూడా త్వరలో వెసులుబాటుని బట్టి వారికి కూడా చెల్లిస్తాము. పేద ప్రజల యొక్క అండగా ఉంటామని చెప్పే కార్యక్రమం. గత ప్రభుత్వంలో మీరు చేసిన 1924లో ఇల్లు కడతానని చెప్పి ఇంకా మిగిలిన ఇల్లు అన్నిటికి కూడా మేము 50,000 చొప్పున ఆ పేదవాడి సాయం చేసి ఇల్లు కట్టిస్తా ఉన్నాం. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఉదారత, పేదవాడి మీద ఒక ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చే ఒక కార్యక్రమం. ఉదాహరణ చూస్తే యాక్వా రంగం ఈ రాష్ట్రంలో ప్రధాన భూమిగా ఇస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా. దాన్ని కూడా కరెంట్లు పెంచి ఒక యూనిట్కి 4.5 రూపాయలు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోని విధానం. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటని అధికారం వచ్చిన తర్వాత డెఫినెట్గా దాని మీద
సానుకూలమైన నిర్ణయం చేస్తా అని చెప్పి 4.5 ఉండే కరెంటు ఛార్జీల్ని ఆక్వా రంగంలో కానీ ఫిషరీస్ రంగంలో కానీ రూపాయన్నర చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. ఇది కూడా ఈనాడు ఎంత మాకు ఉచిత కరెంటు వ్యవసాయదాడికి ఇస్తా ఉన్నాం, ఎంత ఉచిత కరెంటు ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి ఇస్తా ఉన్నాం, ఆఖరికి బార్బర్ షాపులకి ఉచిత కరెంట్ ఇస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. 200 యూనిట్లని 500 యూనిట్లు వేవర్స్ కూడా చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే ఏదైతే పూర్వం నుంచి ఆచార వృత్తులు ఉన్నాయో బార్బర్ షాపులు కానీ ఆఖరికి వేవర్స్ చేతి వృత్తులుగా చేసే వారికి కూడా ఉచిత కరెంట్ ఇస్తానికి, పేదవాడికి బలహీన వర్గాలను ఇంకా బలహీనం చేయకుండా ఉన్నతమైన స్థానానికి ఇచ్చడానికి సాధ్యమైనంత వరకు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. ఈనాడు మరొక విషయం ఏంటంటే గత 5 సంవత్సరాలు ఒక పరిశ్రమ కూడా గారడి చేశారు. ఈనాడు పరిశ్రమలు వస్తుంటే ఇవాళ కౌన్సిల్లో ప్రత్యేకంగా మీకు అధికారం ఉందని అల్లరి చేస్తూ ఉన్నారు. సబ్సిడీలు ఇవ్వకుండా మన రాష్ట్రంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో. ఈ రాష్ట్రానికి ఎందుకు వస్తా ఉన్నాయి, ఏ రకంగా ఆకర్షించడానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తుందనే మాట మన ఉదాహరణ. ప్రపంచ దేశాలు చాలా ఉన్నాయి. ఇండియా ఎందుకు ఇవాళ పరిశ్రమలు తేవడానికి ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూమిక వహిస్తుందంటే ఆనాడు కియా మోటార్స్ తెచ్చాం. ఈనాడు డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. దాని ద్వారా ఇంకో 20-25 పరిశ్రమలు, అంతర్జాతీయ పరిశ్రమలు ఈ రాష్ట్రంలో విశాఖపట్నం కేంద్రీకరంగా జరుగుతున్న సందర్భంగా కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఆ శాఖ లోకేష్ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఎవరు కష్టపడ్డారు, ఎవరి యొక్క బాధ్యతతో ఈ ప్రభుత్వం నడుపుతుందనే ఆలోచన చేసి ముగ్గురిని కూడా అభినందించవలసిన కార్యక్రమాలు. మీరు రహదారులు కూడా పట్టించుకోకపోతే ఈనాడు రహదారులు కూడా వేస్తూ ఉన్నాం. ఆఖరికి పుస్తకాలు వస్తూ ఉన్నాయి 2027 నాటికి. పుస్తకాల యొక్క అంచనాలు అప్పుడే తయారు చేశాం. ఈ జిల్లా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన గోదావరి పుస్తకాల యొక్క ప్రధాన భూమిక ఈనాడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అదే మీ టైంలో రాలేదు కనుక మేము బతికామనే మాట. ఈనాడు మళ్ళీ కూటమి నాయకత్వంలో అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పరిపాలించే ఈ ప్రభుత్వం మళ్ళీ పుస్తకాలను కూడా ప్రధానంగా హిందువుల యొక్క ఆచారంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇటు కృష్ణానది కానీ, ఇటు గోదావరి నది కానీ, ఇటు గంగానది కానీ, ఏ నదులు ఏమున్నా 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాల యొక్క సుసాంప్రదాయాల్ని మళ్ళీ కొనసాగించడానికి, పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో గ్రామాల్లో ఉండే రామాలయాలు కానీ, దేవాలయాలు కానీ, ఎక్కడన్నా బలహీన వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో ప్రధానంగా టెంపుల్స్ కట్టాలి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే మినిమం 15 లక్షల నుంచి 25 లక్షలు ఇవ్వడానికి 500 కోట్లు కేటాయించిన సందర్భంగా హృదయపరంగా అభినందిస్తున్నాం. దాన్ని కూడా ఆ గ్రామ వాతావరణంలో వారి యొక్క స్థితిగతులు అనుకూలంగా దేవాలయాలు, దేవతా విగ్రహాలు, దేవతా గుళ్ళు కానీ, రామాలయాలు కానీ, శివాలయాలు కానీ ఏదైనా నిర్మించుకుంటారంటే ఒక మినిమం ఆ ఏరియాకు సంబంధించినంత వరకు టెంపుల్ చేయడానికి చేస్తాం. ఈనాడు గత బాకీలు, కాంట్రాక్ట్స్ బాకీలు 1000 కోట్లలో మీరు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ బాకీలు కూడా సుమారు 53,000 కోట్ల రూపాయలు. ఈనాడు ఆ ఆర్థిక భారం కూడా ఈ ప్రభుత్వం భరాయిస్తూ వెసులుబాటు కల్పించినంత వరకు వారికి కూడా చెల్లిస్తా ఉన్నమాట చెప్తా ఉన్నాం. ఏదైనా చూపించారు, అప్పు తెచ్చినట్టు ఎక్కడన్నా మీరు
ఎక్కడన్నా ఓ మ్యాప్లో కూడా కనిపించలేదు. మీరు మర్చిపోతున్నారేమో. ఈ రోజు కూడా ఈ అప్పు ఇక్కడ తెచ్చాను, ఈ ఖాతాలో ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, లేదు ఫైనాన్స్ ఏ డిపార్ట్మెంట్ రోడ్స్ ఉన్నాయి, ఆఖరి సారా కూడా తరకారి పెట్టేసావే. సారా 10 సంవత్సరాలకు తాకడిట్టిన ఘనత మీది. మేము ఏదైనా అప్పు తెస్తే రికార్డు ఉంటుంది అక్కడ. మీరు అప్పు తెచ్చిన ఈవేళ దాంట్లో లోటు బడ్జెట్ చూపించాం, 70,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ చూపించాం. తెలియదు అనుకుంటా మీకు, అంకెలు కూడా తెలియవు జగన్మోహన్ రెడ్డికి. మేము చూపిస్తా ఉన్నాం కదా లోటు బడ్జెట్ ఉందని. లోటు బడ్జెట్ అని ఇప్పుడని చెప్పగలిగారా మీరు? 70,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉందని చూపిస్తా ఉన్నాం. దాన్ని ఎలా